మీ లెక్చర్ పుల్లారెడ్డిని. ఈరోజు నుంచి కొద్దిగా నాకు తెలిసినంత వరకు గుర్తుకొస్తున్నాయి అనే యొక్క కొన్ని మాటలను, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మీకు తెలియాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏమిటో ఈ జీవితము, ఇప్పటికీ 67 సంవత్సరాలు వచ్చినవి, ఉద్యోగం చేసి అలసిపోయాను. ఇంకా తీపి జ్ఞాపకాలు కొన్ని గుర్తు చేసుకొని అవి మీకు కూడా తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అదృష్ట జాతకుని అంతే. నాకు ఎందుకంటే దేవుని మీద అపారమైన నమ్మకం ఉన్నది అప్పటి నుంచి కూడా. మీరు చెప్తే నమ్మరు కానీ ఎందుకు ఆ భగవంతుని నన్ను ఇంత స్థాయికి తెచ్చాడు. నేను కష్టపడింది 20% మాత్రమే, మిగతా 80% ఆ భగవంతుని నన్ను పైకి తెచ్చాడు. ముందు నేను జన్మించిన విషయాన్ని చెప్తాను. ఎక్కడ జన్మించింది? చిన్న పల్లెటూరు, జమ్మలూరు తాలూకాలోని ముద్దనూరు మండలంలోని ఓబులాపురము చిన్న పల్లెటూరు. చుట్టూ 3 పక్కల కొండలు, మధ్యలో వంక. ఇటు చూసినా మగపట్నము గోడకన్నపల్లి 5 కిలోమీటర్లే, అటుపోయినా కొండాపురం 5 కిలోమీటర్లే. మధ్యలో మేము ఉండాం. చక్కని పొలాలే ఉన్నాయి. అయితే పెద్దగా చదువుకున్నటువంటి యొక్క చదువులు ఎవరు లేరు. మా అమ్మా నాన్నలు కూడా పెద్దగా చదువుకోలేదు. మా గ్రామంలో ముఖ్యంగా ఉండేది 3 పెద్ద కులాలు. 1 రెడ్లు, 2 యాదవులు, 3 హరిజనులు. ఈ 3 కులాలే ప్రథమముగా గొప్పగా ఉండేవి. మిగిలిన చిన్న చిన్నవి ఉన్నవి. కానీ ఈ 3 కులాలు ఉన్నా కానీ ఐకమత్యముగా ఎలాంటి పొరపక్షాలు లేకుండా, భయపడం లేకుండా యాదవులతో మేము యాదవులు కానీ వరుసలు పెట్టుకుని పిలిచేవాళ్ళు. నేను రెడ్లమని అహంకారం కానీ వాళ్ళు గొల్లలని అహంకారం లేదు. అందరం కలిసిమెలిసి పనిచేసుకునే వాళ్ళము. మాదిగలు కూడా మా ఇంటికి వచ్చి ఆనందంగా పనులు చేసుకొని ఏదైనా తీసుకుని పోయేవాళ్ళు. అలా బాగా గడిచేది. ఆ ఆనందమే వేరు. మేము చిన్నపిల్లగాని అందరితో ఆడుకుంటాం సరదాగా. ఎన్ని ఆడుకున్నాం మాకే తెలియదు. అయితే నేను ఒకటి చెప్తా వినండి. నేను పుట్టింది మా తల్లిదండ్రులు పెద్దగా తెలియదు, చదువు రాదు కాబట్టి ఏదో తీసుకుని ఆ బళ్ళు వేసినారు. ఆ బళ్ళు వేసినప్పుడు రాయించినాడు అయ్యవారు. ఆ బళ్ళు 1/7/1959 డేట్ రాయించు. అదే అనుకున్నాం, మాకు తెలియదు ఇంకా. అయితే ఆ బళ్ళు వేసిన డేట్ నాకు పుట్టినరోజు అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. నేను ఒక విచిత్రం జరిగింది. నేను పుట్టినరోజు నుంచి నెల వరకు కన్నులు తెరవలేదు. చూడండి, మా అమ్మ చెప్పేది నాకు. నెల వరకు నేను కళ్ళే తెరచలేదు. మీ వాళ్ళు జన్మిస్తానే ఏడ్చినాడు కానీ కళ్ళు మాత్రం తెలియలేదు. గుడ్డిగానే జన్మించాను. మా తల్లిదండ్రులు ఏడ్చారట. మా జేజిన్నది అప్పటికి, ఆమె ఏడ్చింది. మా నాయనగారు 6 మంది అన్నదమ్ములు. మా చిన్నమ్మ గారు అంతా బాధపడ్డాడు. గుడ్డోడు పుట్టాడు ఏడ్చినారంటే మా అమ్మ చెప్పేది. అయితే కొన్నాళ్లకు మా జేజి కానీ మా అమ్మ కానీ ఆ నాటు వైద్యం, అప్పుడు ఈ యొక్క పట్టణాలు పోయి చూపించే వాళ్ళు కాదు కదా, నాటు వైద్యంతోనే ఆ నల్ల నువ్వులు ఉండే నమిలేది. ఆ రసాన్ని ఏదో కళ్ళ మీద ఉమ్మేసేది. ఇలా చేయడం వల్ల ఒక నెల వరకు, నెల తర్వాత చిన్న కళ్ళు తెరిచినానని మా అమ్మ కానీ మా జేజి కానీ మా చిన్నమ్మ గారు చెప్తాను. నేను విన్నా అంతవరకు. అయితే ఒక మూఢనమ్మకం ఉన్నది. ఎందుకంటే నేను పుట్టే సమయంలో, అంటే నేను గర్భంలో మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా నాన్న ఒక పొరపాటు చేశాడంట. ఏమంటే ఆ రోజు మేము కొత్త మిద్దె వేస్తా అంటే మిద్దె వేసాడంట. మిద్దె ఎక్కి ఆయన వేసాడని అలా చేయకూడదని అంటున్నారు అన్నమాట. ఏమైనా కానీ నేను అలా పుట్టాను. చివరికి ఏమో భగవంతుడు నాకేమో చూపించాడు అనుకోండి. కాబట్టి ఇది నా యొక్క జన్మ వృత్తాంతము. ఇంకా నెక్స్ట్ జరిగిన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి.